పహల్గామ్ దాడి తర్వాత మొదటిసారి ఆడిన ఆసియా కప్లో పాక్ను మన క్రికెటర్లు చిత్తుగా ఓడించారు. మొదటి నుంచి చివరి వరకు మన వాళ్ళు తగ్గేదేలే అన్నట్లుగా ఆడుతూ అదరగొట్టేశారు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్లో పాక్ మీద గెలిచి తమ సత్తా ఏంటో చూపించారు. శర్మ కాకపోతే వర్మ ఉన్నాడంటూ మన క్రికెట్ టీం పాక్ టీంను దంచుకొట్టింది. ఫైనల్ పోరులో ఏకంగా 5 వికెట్ల తేడాతో చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని కైవసం చేసుకుంది మన క్రికెట్ టీం. దీంతో ప్రపంచవ్యాప్తంగా పాక్ పరువు పోయింది. అంతేకాదు, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రకారంగా చివరికి పాక్లో కూడా భారత్ విజయంపై సంబరాలు జోరుగా జరిగినట్లుగా స్పష్టం అవుతోంది. దీంతో పాక్ పరువంతా పోయింది. పాకిస్తాన్లోనే జై హింద్ అంటూ సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఒక వీడియో పాకిస్తానీయులను తలదించుకునేలా చేస్తోంది. ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి టీమిండియా విజేతగా నిలిచిన సంబరాలు మన దేశంలో అయితే కామన్. కానీ పాకిస్తాన్లోనూ సెలబ్రేట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. కేవలం సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, జై హింద్ అంటూ నినాదాలు కూడా చేయడం గమనార్హం. ఇంతకీ ఆ సెలబ్రేషన్ చేసుకుంది ఎవరంటే ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు. పాకిస్తాన్లో చదువుకుంటున్న ఆఫ్ఘన్ విద్యార్థులు టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ జై హింద్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆఫ్ఘన్ విద్యార్థులు నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆసియా కప్ భారత్ గెలిచిన తర్వాత ఆఫ్ఘన్ విద్యార్థులు గుంపులుగా చేరి ఉత్సవాలు జరుపుకుంటున్న దృశ్యాలు, భారీ నినాదాలు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే నెటిజన్లు కామెంట్లతో దుమ్ములేపుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇండియా బాయ్ బాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే వాస్తవానికి భారత్ ఆఫ్ఘన్ మధ్య మంచి స్నేహ వాతావరణం ఉంది. బీసీసీఐ సైతం ఆఫ్ఘన్లో క్రికెట్ అభివృద్ధి కోసం నిధులు సైతం కేటాయించింది. ఆ దేశంలో క్రికెట్ అభివృద్ధి కోసం ఎంతో శ్రమించింది. అంతేకాక ఆఫ్ఘన్ ప్లేయర్లకు క్రికెట్ శిక్షణ కూడా ఇప్పించింది. ఇలా ఆఫ్ఘన్ క్రికెట్ కోసం భారత్ ఎంతో తోడ్పాటును అందించింది. అందుకే ఆఫ్ఘన్ పౌరులకు టీమిండియా అంటే అభిమానం. వేరే దేశంతో ఆడుతున్న సమయంలోనూ చాలామంది ఆఫ్ఘన్ పౌరులు టీమిండియాకి మద్దతుగా నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్లో చదువుతున్న ఆఫ్ఘన్ విద్యార్థులు భారత్ గెలుపుని ఏమాత్రం భయపడకుండా అక్కడే సెలబ్రేట్ చేసుకోవడం గమనార్హం. ఇలా ఉంటే ఆసియా కప్ ట్రోఫీ కైవసం చేసుకుని పాక్ను చిత్తు చేసిన మన క్రికెటర్లు ట్రోఫీని తిరస్కరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మొహిద్దీన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించిన భారత క్రికెటర్లు తీసుకున్న నిర్ణయంతో మొహిద్దీన్ నఖ్వీ వేదికపైకి అడుగుపెట్టగానే భారత్ మాతాకి జై అనే నినాదాలతో స్టేడియం మారుమోగిపోయింది. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి టీమిండియా ఫ్యాన్స్ నుంచి నఖ్వీకి వ్యతిరేకత మొదలైంది. అంతకు ముందు మ్యాచ్ ముగియగానే ట్రోఫీ ఎవరు అందజేస్తారు అనేటువంటి విషయం కూడా ప్రస్తావనలోకి వచ్చింది. నఖ్వీ చేతి నుంచి ట్రోఫీ అందుకోవడానికి తాము సిద్ధంగా లేమంటూ టీమిండియా స్పష్టం చేసింది. అయినా కూడా నఖ్వీ గ్రౌండ్లోకి రావడంతో గందరగోళం ఏర్పడింది. కానీ చివరికి టీమిండియా అనుకున్నట్లే ట్రోఫీని బహిష్కరించడంతో నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీతో డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయాడు. మొత్తానికి ఆసియా కప్లో పాక్ను ఓడించి పైచేయి సాధించిన భారత్ యుద్ధమైనా ఆటైనా గెలుపు మాదే అని నిరూపించింది.